ఐటీ మినిస్టర్. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాలను నివారించే చట్టం 2026 మన ప్రవేశపెట్టడం అనేది చాలా ఆనందదాయకం అధ్యక్ష. ఇది ఒక గ్రేట్ ముందడుగు అధ్యక్ష. ఇది ఒక రెవల్యూషన్. ఎందుకంటే ఈ కాలంలో చూస్తున్నాం మనము ఎంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎంతోమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాకు వాక్ స్వాతంత్రం ఉంది అన్న పేరుతోటి అసభ్య పదజాలాలను ఉపయోగిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ అవాస్తవాలని అతి వేగంగా విస్తరింపజేస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ ఇట్లా ఈ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ఎంతోమందికి, కొన్ని లక్షల మందికి వాళ్ళు అనుకున్న భావాలను స్ప్రెడ్ చేయడము, అసత్యాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. అలాగే ఇందులో ముఖ్యంగా మహిళలని చూడరు, కుటుంబం అని చూడరు. ఏదైనా వాళ్ళకి సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే అంతవరకే చర్చ ఉండాలి, కానీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కుటుంబ సభ్యులను విమర్శిస్తూ వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఈ ఏఐ కానీ, మార్ఫింగ్ కానీ ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగించుకొని అవాస్తవాలన్నింటినీ కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అది నిరోధించడానికి ఇట్లాంటి చట్టం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల స్టూడెంట్స్ చాలా బలి అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పేరెంట్స్ వాళ్ళు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే దీనికి బలయ్యి ఇట్లాంటి వాటికి అవాస్తవాలకు బలయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు స్టూడెంట్స్, సున్నిత మనస్కులు కూడా. అలాగే కుటుంబ వ్యవస్థలు కూడా బాగా దెబ్బతింటున్నాయి. కనుక ఇట్లాంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా కాకపోతే ఇది మన మిగతా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు ఒక్కొక్కసారి దుర్వినియోగానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కనుక అలా జరగకుండా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఇది ఒక సెలెక్ట్ కమిటీకి పంపించి తగు నిర్ణయం తీసుకోవాలి, మంచిగా పరిశీలించి ఇంకేమైనా అమెండ్మెంట్స్ ఉంటే చేయాలని కోరుకుంటూ, అట్లానే ఇలాంటి చట్టం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కట్టడి చేయాలి. రాబోయే కాలంలో దీనికి ఇంకా ఎక్కువగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ మత విద్వేషాలు, కుల విద్వేషాలు, రాజకీయ విద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు. కనుక ఈ చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా సెలెక్ట్ కమిటీకి పంపించి తగు నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ బి లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష,